హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనము ఒక డిఫరెంట్ మూవింగ్ యావరేజ్ గురించి, సో ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. హోల్ మూవింగ్ యావరేజ్ గురించి మీకు చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను, ఇలా వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది, ఎస్ఎంఏ ఉంటుంది అండ్ ఈఎంఏ ఉంటుంది కదా. ఇప్పుడు మనం చూసామంటే ఇదేమో బ్లాక్దేమో వెయిటెడ్ మూవింగ్ యావరేజ్, ఇదేమో ఈఎంఏ, ఓకే, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో కానీ దీన్ని పెయిడ్ స్ట్రాటజీగా అమ్ముకున్నారని ఒక యూట్యూబ్ వాళ్ళకి చెప్తే ఆయన ఒక వీడియో చేశాడు. సో దాంట్లో మనకి ఓన్లీ సింగిల్ ఆర్ఎస్ఐని పెట్టి 50-50 స్ట్రాటజీ ప్రకారంగా చెప్పారు. సో దానికి మనం ఇప్పుడు ఈరోజు ఈ స్ట్రాటజీని ఎలా వాడితే మనకి మంచి రిజల్ట్స్ ఉంటున్నాయి, దీన్ని మనం కొంత బెటర్గా అంటే అండర్స్టాండింగ్ చేసుకోవడానికి యూజ్ చేస్తే ఎలా ఉంటుంది. ఈ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అనేది యాక్చువల్లీ నేను మొదట్లో నా టెలిగ్రామ్ ఛానల్లో మేము కొంతమంది గ్రూప్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ని చెప్పడం జరిగింది. వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఏంటి అంటే అప్పుడు చెప్పింది ఏంటంటే ఇది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కోసము ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రైస్ రిజెక్ట్ అయ్యి కిందకి క్లోజ్ ఇస్తే మనకి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కోసము అనేది వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ని వాడడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇందులో ఉన్న బెస్ట్ అంటే నేను కొంచెం మోడిఫికేషన్ చేస్తూ దీన్ని అంటే ఒక అండర్స్టాండింగ్ తోటి ఎలా అంటే మనకు నిఫ్టీ 50లో బాగుంది, సో వాడండి, స్లోగా ఉంటుంది కాబట్టి. బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, సో అందులో కూడా పనిచేస్తుంది. సో రెండింటిని కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు. సో మనకు నిఫ్టీలో ఒక స్ట్రాటజీ ఉంటుందండి. మీకు మామూలుగా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఎప్పుడైతే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకొని హై బ్రేక్ చేస్తే ఎంట్రీ తీసుకుంటారు, లేదంటే 30 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ హైలో బ్రేక్ చేస్తే అలా కూడా ఎంట్రీ తీసుకుంటారు కదా. సో దానికి ఈక్వల్గానే ఇది ఉంటుంది. సో నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈఎంఐ అనేది నేను క్లోజ్ చేస్తున్నాను. ఈఎంఐ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంది, ఆర్ఎస్ఐ సెట్టింగ్ ఏంట్స్ అనేది చెప్తాను. దానికంటే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, మీరు మొదటగా ఇప్పుడే చూస్తుంటాయి. అలాగే నెక్స్ట్ చెప్పబోయే అంటే దీని రిలేటెడ్గా ఉన్న ఇంకొక స్ట్రాటజీ, ఇప్పుడు ఈఎంఐ కాదు, ఎస్ఎంఐ కాదు, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ కాదు, హోల్ మూవింగ్ యావరేజ్ కాదు, మరి ఏంటి అనేది ఇది నేను నా సొంతగా డెవలప్ చేసుకున్న స్ట్రాటజీ. ఇది కూడా మీకు చెప్తాను, సో మీరు లైక్ చేస్తే ఓకేనా. అది కూడా బాగుంటుంది, అది మీకు బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ సో సూపర్గా ఉంటుంది. అది ఏంటి అనేది మీకు త్వరలోనే నేను వీడియో చేస్తాను, ఓకేనా. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోతున్నాను. రీసెంట్గా నేను మీకు రిక్వెస్ట్ చేశాను కదా, మీ దగ్గర ఏదన్నా మీరు ఓన్గా స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవడం కానీ మీరు చూసి మీరు రెగ్యులర్గా వాడుతున్న స్ట్రాటజీస్ ఏవైనా ఉంటే చెప్పమని చెప్పాను. అందుకు ఇద్దరు ముగ్గురు మనకు చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు. వాళ్ళు చెప్పారు, వాళ్ళ చెప్పిన స్ట్రాటజీలో ఆల్రెడీ నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను. 2 స్ట్రాటజీస్ నాకు బాగా అనిపించింది. సో అవి మీకు త్వరలోనే చెప్తాను. 2 కూడా బ్యాక్ టెస్ట్లు అంటే లైవ్లో టెస్ట్లు చేస్తున్నాము. అండ్ ఆఫ్టర్నూన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది కూడా. ఆయన రెగ్యులర్గా నాతోటి షేర్ చేస్తూ డిస్కస్ చేస్తున్నాడు. సో ఇది కొద్ది రోజులు చూద్దాం సార్, మీకు కాన్ఫిడెన్స్ వచ్చినాకనే మిగతా వరకు చెప్పండి. సో ఒక్కరన్నా స్ట్రాటజీ యూజ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకుంటే అది నాకు హ్యాపీ అని తను చెప్పారు, చాలా హ్యాపీ. సో అలాంటి మీ దగ్గర ఇంకేదైనా స్ట్రాటజీ మీరు రెగ్యులర్గా వాడుతున్నారు, తను 2 ఇయర్స్గా వాడుతున్నా అని చెప్పాడు. సో ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే ట్రేడ్ చేస్తానని చెప్పాడు. సో నైస్, అది బాగుంది. సో అది కూడా మీకు త్వరలోనే చెప్తాను. అండ్ ఇప్పుడు ఈ స్ట్రాటజీకి వచ్చేసరికి మనం చూసేది ఏంటంటే వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అని పెట్టాము. వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ పెట్టిన తర్వాత WME అని ఉంటుంది కదా, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ మనకు బ్రోకర్ యాప్లో కూడా వస్తుంది కదా. వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ పెట్టిన తర్వాత ఇక్కడ నేను ఆర్ఎస్ఐ కూడా పెట్టాను. ఆర్ఎస్ఐ సెట్టింగ్స్ ఏంటి అనేది చూద్దాం. ఆర్ఎస్ఐ సెట్టింగ్లోకి వచ్చేసి ఏం లేదండి, యాజ్ ఇట్ ఈస్గా ఎస్ఎంఏ ఉంది. సో 14 ఇంకేం చేంజ్ చేయలేదు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్ఎస్ఐ బ్లాక్ లైన్, ఈ మూవింగ్ యావరేజ్ అనేది బ్లూ లైన్ ఉంది. ఇక్కడ అప్పర్ బాండ్ అనేది 60, ఇది 50. ఇది మెయిన్గా మనకు 50 అనేది చూసుకోవాలి, లైన్ వేసుకోవాలి. మిగతా అంతా ఇంకా సేమ్ అండి. సో ఇక్కడ ఏంటంటే మూవింగ్ యావరేజ్ నుంచి వెళ్ళి మనకు మార్కెట్ ఇక్కడ చూడండి పైన ఉంది. సో పైన ఉన్న తర్వాత ఆల్రెడీ బిఫోర్ ద డేనే అంటే ఒక రోజు ముందే మనకి ఇది క్రాస్ రోజు. సో మనకి ఇక్కడ ట్రేడ్ అనేది లేదు.
ఇక్కడ మనకు ఒకవేళ ట్రేడ్ కావాలి అనుకుంటే ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ పైన క్లోజ్ ఇవ్వాలి. క్లోజ్ ఇవ్వకుండా కిందికి వచ్చింది. సో ఇక్కడ ఏం చెప్తుంది మనకి మూవింగ్ యావరేజ్ అండ్ ఆర్ఎస్ఐ రెండు కూడా 50 అబోవ్ ఉంది. సో ఇక్కడ లేదు. ఇది ఎప్పుడైతే ఈ మూవింగ్ యావరేజ్ టచ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడ క్రాస్ ఓవర్ చూడండి, గమనించండి, ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది. క్రాస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఈ నెక్స్ట్ క్యాండిల్లోనే మనం ఎంట్రీ తీసుకుంటాం. చాలా చిన్న స్టాప్ లాస్. ఇప్పుడు మీకు కంటిన్యూగా ట్రేడ్ దొరికింది. ఓకే, నెక్స్ట్ డే ఏమైంది? నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయింది. సరే, ఇక్కడే చూడండి మూవింగ్ యావరేజ్ కిందికి క్రాస్ ఓవర్ ఇచ్చింది ఆర్ఎస్ఐ తోటి. సో మనకి ఇంకా ఇది మనకి 50 ఇక్కడ రాలేదు, ఇక్కడ రాలేదు. ఒకవేళ మీరు ట్రేడ్ తీసుకోవాలి, ఇది పైకి అప్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఈ క్యాండిల్ పైనే లేదంటే దీనిలోగా సెకండ్ క్యాండిల్ ఏదైతే వచ్చిందో, ఇది ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇందులోనే ఇంకొక సీక్రెట్ కూడా చెప్తాం. మనం సెకండ్ 5 మినిట్స్ క్యాండిల్ అన్నాం కదా, అలాగే మీరు ఇది కూడా గమనించండి. సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ హైలో మార్క్ చేసి కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. సెకండ్ 15 మినిట్స్, సెకండ్ 30 మినిట్స్, సెకండ్ ఇంకా మీరు ఏదైనా అనుకోండి, సెకండ్ 1 మినిట్ క్యాండిల్, సెకండ్ థర్డ్ మినిట్ క్యాండిల్, ఏదైనా చూసుకోండి. సెకండ్ క్యాండిల్ తోటి మీకు వర్క్ అవుతుంది. ఇది 100% నేను చెప్తున్నాను. చూడండి, సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా మీకు స్ట్రాటజీ వర్క్ అవుతుంది. సో ఇది అడ్వాన్స్గా మీకు ఇందులోనే కవర్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, క్రాస్ ఓవర్ ఇక్కడ జరిగింది, ఇక్కడ సైడ్ వేస్ అవుతుంది. అంత మూమెంట్ ఏం లేదు. ఇక్కడ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ పైకి వెళ్తున్న మార్కెట్కి ఇది కిందికి క్రాస్ ఓవర్ ఇచ్చిందో ఈ మూవింగ్ యావరేజ్కి, సో మనకు అక్కడ సైడ్ వేస్ అవుతున్నట్టు లేదంటే డైవర్షన్ అనేది చేంజ్ అవుతున్నట్టు. సో మళ్ళీ నెక్స్ట్ డే 26th ఇది చూడండి, ఈ 26th గ్యాప్ డౌన్, అంటే కొంచెం గ్యాప్ డౌన్ అయిపోయి మూవింగ్ యావరేజ్ క్రాస్ ఇచ్చింది. సో మనకి ఇది ఇక్కడ డైవర్షన్ అనేది ఎప్పుడు ఇచ్చింది? చాలా లాంగ్లో ఇచ్చింది. ఈ 50 కింద మార్కెట్ అనేది సస్టైన్ అవ్వలేదు. ఇక్కడ కింద ఇచ్చిన ఇమీడియట్లీ మీకు రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆర్ఎస్ఐ 50 పైన ఉన్నది, పైన ఉన్న తర్వాత ఈ మూవింగ్ యావరేజ్ తోటి క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఆ క్యాండిల్ పైన గమనించండి, ఆ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటే ఇంకా మనకి కంటిన్యూగా ట్రేడ్ అనేది పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఎంతో కొంత నిఫ్టీలో అంటే మనకు 10 పాయింట్లు 20 పాయింట్లు వచ్చినా సరిపోతుంది కదా. సో ఇది ఒకసారి గమనించి ఇక్కడ చూడండి, 27 రోజు ఏమైంది? ఈ మూవింగ్ యావరేజ్ పైన ఉంది, డైవర్షన్ అనేది పైన ఉంది. సో ఓకే, 27 రోజు మీకు ఎక్కడ ట్రేడ్ దొరికింది? దీనిపైన క్యాండిల్ క్లోజ్ ఎంతవరకు ఇచ్చింది? 15 మినిట్స్ క్యాండిల్. ఎప్పుడైతే ఇది క్రాస్ ఓవర్ అయిపోయి పైకి వెళ్ళిపోతుందో అక్కడ మీకు డైవర్షన్ అనేది ఇక్కడ ఆఫ్టర్నూన్ కిందికి వచ్చింది. బట్ ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది లో బ్రేక్ చేయలేదు. ఇది ఎప్పుడైతే బ్రేక్ చేసిందో, ఇది బ్రేక్ చేసిన తర్వాత మీకు ట్రేడ్ అనేది ముందుకు వెళ్ళిపోయింది. సో ఇలా గమనించండి. ఇక్కడ చూడండి, 28th రోజు ఏమైంది? ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కిందికి వచ్చింది. ఇది సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్. సో ఇక్కడ ఏంటి, ఆల్రెడీ మనకు 50 పైనే ఉంది, అబవ్ ఉంది. సో మీరు ఎప్పుడు ఎంట్రీ కోసం దేనికోసం వెయిట్ చేయాలి? ఇది ఎప్పుడైతే పైకి బ్రేక్ ఇస్తుందో. ఈ సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా వర్క్ చేస్తుంది అన్న కదా, ఇక్కడ గమనించి సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్కి హై ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఇక్కడ డైవర్షన్ అనేది కూడా జరిగిన తర్వాత మీకు మూమెంట్ వచ్చిందా లేదా? అంటే ఇందులోనే మీకు ఎన్ని రకాలుగా చూసుకోవాలి అంటే, ఇప్పుడు ఇక్కడ మూమెంట్ అనేది ఏంటి, మనకి మూవింగ్ యావరేజ్ పైన ఉంది. సో మూవింగ్ యావరేజ్ పైన ఉంది, సరే, మూవింగ్ యావరేజ్ పైన ఉన్నప్పుడు ఎప్పుడు తీసుకోవాలి? ఇక్కడ మనకు ఆర్ఎస్ఐలో ఉన్న మూవింగ్ యావరేజ్ అనేది డైవర్షన్ జరగాలి. అలాగే ఇక్కడ సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్, లేదంటే మీకు దీనిపైన క్లోజింగ్ చేస్తే అప్పుడు పైకి ఎంట్రీ తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్, ఇక్కడ చూడండి, ఇది కిందికి డౌన్ ఇచ్చింది. సో మనకి ఇక్కడెక్కడో మూవింగ్ యావరేజ్ అనేది డైవర్షన్ అనేది జరిగింది. దీని కింద బ్రేక్ ఇచ్చిందా ఈ 15 మినిట్స్ క్యాండిల్? సో నో ఎంట్రీ. ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఇది సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ పైకి వెళ్ళింది, కానీ ఇక్కడ ఆర్ఎస్ఐ ఏం చెప్తుంది? కిందనే ఉంది. ఇక్కడ కూడా నో ఎంట్రీ. ఓకే, ఇప్పుడు ఇది కిందికి వచ్చింది. ఇది చూడండి, కిందికి ఎక్కడ వచ్చింది? ఈ డే మొత్తం ఇక్కడే ఉంది. దీన్ని టచ్ అయిన తర్వాత ఒక రిస్క్ వేసుకొని ఇది తీసుకుంటే తీసుకోవచ్చు, ఎందుకంటే 50 కిందనే ఉంది. సో మూవింగ్ యావరేజ్ కూడా కిందనే ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఎంట్రీ మాత్రం దొరుకుతుంది, కానీ అది అంత పర్ఫెక్ట్ ఎంట్రీ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆఫ్టర్నూన్ వరకు మీరు వెళ్ళిన తర్వాత ఇది నెక్స్ట్ డే ఓపెన్ అయిన తర్వాత ఇది గమనించారా? ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, దీన్ని ఎప్పుడైతే హై బ్రేకింగ్ ఫస్ట్ 15 మినిట్స్, సెకండ్ 15 మినిట్స్, ఇక్కడ మనకు ఆర్ఎస్ఐ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ డైవర్షన్ అనేది కింద నుంచి వెళ్ళి మనకి ఇందులో కూడా ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఉంది. ఇది ఎప్పుడైతే హై బ్రేక్గా అనేది తీసుకుంటారో ఇంకా మీరు ఆ ట్రేడ్ కంటిన్యూగా హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, అంటే ఈ డైవర్షన్స్ని
ప్లస్ ఇలా గ్యాప్ అప్ అయినప్పుడు ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క 15 మినిట్స్ క్యాండిల్ యొక్క సైకాలజీ ఎలా ఉంది, దీన్ని హై బ్రేక్ చేస్తుందా, లో బ్రేక్ చేస్తుందా, విత్ డైవర్షన్ అనేది ఎక్కడ వస్తుంది, దాన్ని బట్టి మీరు ఈ ట్రేడ్ అనేది హోల్డ్ చేస్తూ తీసుకోవచ్చు. సో ఇది ఏంటంటే మనకి కంటిన్యూగా కూడా మనకు ట్రేడ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ డైవర్షన్ అనేది జరిగిన తర్వాత మనకి ఏంటి 50 బిలో ఉండాలి. 50 బిలో ఉండాలంటే ఇక్కడ చూడండి, ఇది క్లోజింగ్, ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్. సో దీని హైలో మార్క్ చేసుకున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇది బ్రేక్ ఇచ్చిందో ఇక్కడ మనకు RSI కూడా 50 బిలో ఉంది, మీ మూవింగ్ యావరేజ్ కిందే ఉంది. సో ఇది బ్రేక్ ఇచ్చిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకుంటారు, ఇంకా మీకు కంటిన్యూగా ట్రేడ్ అనేది హోల్డ్ చేసుకోవచ్చు. ఇది గమనించండి. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇది పైకి బ్రేక్ ఇచ్చింది 50 కాడ. ఓకే, గ్యాప్ అప్ అయిపోయిన తర్వాత ఏంటి, మనకి ఇక్కడ డైవర్షన్ అనేది చాలా లాంగ్ జరిగింది, కానీ ఈ 15 మినిట్స్ క్యాండిల్ని పైన బ్రేక్ చేయలేదు. ఇది సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా కిందన బ్రేక్ చేసింది, కానీ ఇక్కడ మూవింగ్ యావరేజ్ మాత్రం పైన క్యాండిల్స్ ఉన్నాయి. సో ఇది బ్రేక్ అవ్వాలి, ఇక్కడ కూడా ట్రేడ్ లేదు. కానీ మీకు ఎక్కడ ఇది డైవర్షన్ అనేది ఇక్కడ జరిగింది. చూడండి, ఈ క్యాండిల్లో జరిగింది, ఈ గ్రీన్ క్యాండిల్లో జరిగింది, ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత ఈ రెడ్ క్యాండిల్లో జరిగింది. సో ఇది మనకి సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్. ఇది లో బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ మూవింగ్ యావరేజ్ చూసారా, ఇక్కడ మనకి వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ప్లస్ ఇది RSI 50, ఇది బ్రేక్ చేసిన తర్వాత మీకు ట్రేడ్ దొరికింది. సో అంతవరకు మీకు ఇక్కడ నాన్ డైరెక్షన్ ట్రేడ్లో ఉన్నారు. ఓకేనా, ఇలా గమనించుకోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అంటే ఈ మూవింగ్ యావరేజ్ దగ్గర ఉన్నప్పుడు, సో అలా మీరు ప్లాన్ చేసుకొని ఈ డైవర్షన్ అనేది ఎప్పుడు జరిగింది, దాని తర్వాత క్యాండిల్ ఇక్కడ చూడండి, ఇది పైన గ్యాప్ అప్ అయిపోయింది, ఇది డైవర్షన్ అనేది ఇక్కడ ఎందుకంటే ఇది కిందికి ఇక్కడ ఇచ్చింది, నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయిపోయిన తర్వాత ఇది పైకి ఇస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ పైకి వెళ్తే, కానీ ఇదంతా సైడ్ వేస్ మార్కెట్. ఇది సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా బ్రేక్ చేయలేకపోయింది. సో ఇంకా మీరు అక్కడ ట్రేడ్ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకున్నా మీకు అది డీకే అవ్వడం తప్పించి ఏముండదు. ఇక్కడ ఈ డైవర్షన్ అనేది కిందికి ఇచ్చింది, ఇది ఎప్పుడైతే సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ కిందికి బ్రేక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది. ఇది మూవింగ్ యావరేజ్ పైన ఉంది, RSI కింద ఉంది, ఇక్కడ కూడా మీకు ట్రేడ్ దొరికింది. అంటే ఇలా కూడా ఆ చిన్న ట్రేడ్ అయినా మీకు డే ఎండ్లో దొరికింది. అలాగా మీరు గమనించుకోవాలి. మళ్ళీ ఇది గ్యాప్ డౌన్ ఇలా పైకి వెళ్ళిపోతున్నప్పుడు మీకు ఏమైంది, ఇక్కడ మనకి 50 పైన ఉంది. సో ఇది మనకి ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇక్కడ ఆల్రెడీ 50 పైన ఉంది, కానీ మూవింగ్ యావరేజ్ అనేది కన్ఫర్మ్ అయింది. ఇక్కడ ఇచ్చినా కూడా ఇక్కడ మాత్రం మనకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. కానీ ఇమ్మీడియట్లీ మీకు చేంజ్ అనేది ఇక్కడ చూడండి, ఇది RSI 50 కిందకి వచ్చింది, ఇక్కడ మూవింగ్ యావరేజ్ అనేది మనకు డైవర్షన్ ఇచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ, మనం దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి ఒక మంచి ట్రేడ్ దొరికింది. సో ఇలా మీరు ఈ ట్రేడ్ని ఎలా అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఐ హోప్ నేను చెప్పే విధానంలో మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రాబో వీడియోస్ మీ సపోర్ట్ తోటి, మీలో ఎవరైనా ఒకరు షేర్ చేసిన, ఇంకా నా దగ్గర కూడా ఉన్నాయి, అవి కూడా నేను చెప్పాలంటే కొన్ని కండిషన్స్ చెప్పాను కదా. సో మీరు లైక్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తే తప్పకుండా నేను చెప్తాను. ఏది దాచుకునేది ఏం లేదండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.